దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మనము అబ్రహాం యొక్క బిడల గురించి ధ్యానం చేద్దాం. అసలు అబ్రహాము అంటే ఎవరు? అబ్రహాము విశ్వాసులకు తండ్రి. సమస్త వంశములు అంటే భూమి మీద ఉన్న ఏ జాతి వారైనా, ఏ భాష మాట్లాడేవారైనా, ఏ దేశమందున్న వారైనా అబ్రహామును బట్టే ఆశీర్వదించబడి ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి అబ్రహాముకు పిల్లలు ఎవరు? ఎలాంటి వారు ఆయనకు పిల్లలవుతారు అని మనం చూద్దాం. ఎందుకంటే ఈ మాట యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడి ఉన్నారు. ఇతడును అబ్రహాము కుమారుడే అన్నారు. అలాగే పేతురు గారు కూడా మరొక మాట చెప్పారు. ఎవరు చెప్పగలరు? కొన్ని విషయాలు చెప్పి మీరు కూడా అలా ఉంటే మీరు శారా కుమార్తెలుగా ఉంటారు అని చెప్పారు. అంటే అబ్రహాము కుమారులుగా ఉండాలి, శారా కుమార్తెలుగా మనము ఉండాలి. అబ్రహాము ఎవరు, ఏంటి విషయాలు, అబ్రహాము యొక్క గుణలక్షణాలు ఏంటి? అబ్రహాముకున్న గుణలక్షణాలు మనము కూడా కలిగి ఉన్నప్పుడు మనము కూడా అబ్రహాము యొక్క కుమారులుగా కుమార్తెలుగా ఉంటాం. అలాగే శారా యొక్క గుణలక్షణాలు మనం కలిగి ఉన్నప్పుడు మనము కూడా శారా కుమార్తెలుగా ఉండడానికి దేవుడు ఒక గొప్ప అవకాశాన్ని మనకు ఇచ్చి ఉన్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూసినట్లయితే, కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులు అన్న మాటను మనం చూస్తూ ఉన్నాం. కొంతమంది అంటే ఇస్సాకు సంతానం, ఇస్సాకు బిడ్డలందరూ కూడా యాకోబు సంతానం అంతా కూడా వారు ఏమంటూ ఉంటారంటే మేము అబ్రహాము కుమారులము అంటారు. ఇశ్రాయేలీలందరూ కూడా మేము అబ్రహాము కుమారులము అంటారు. అలాగే ఇష్మాలీలు కూడా వాళ్ళు ఏమంటారు అంటే మేము అబ్రహాము కుమారులము అంటారు. అంటే రక్తాన్ని బట్టి, శరీర సంబంధాన్ని బట్టి చూస్తే వారు కుమారులై ఉండవచ్చు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవుడు చెప్పింది శరీర సంబంధించి కాదు, ఆత్మ సంబంధించినట్లుగా ఆయన చెప్పిన మాటలను మనం చూద్దాం. ఆయన చెప్తున్న మాట, గలతీయులకు రాసిన చెప్పిన మాట, విశ్వాస సంబంధులే అబ్రహాం యొక్క కుమారులు అనే విషయాన్ని అపోస్తలుడైన పౌలు గారి ద్వారా ఆ మాటను అక్కడ వ్రాసి ఉంచి ఉన్నారు. అబ్రహాంకి కొన్ని చక్కని గుణాలు ఉన్నాయి. అందులో ఏంటి అంటే ఆయన మంచి విశ్వాసము కలిగిన వారు, మంచి విధేయత చూపించేవారు, అలాగే మంచి ప్రార్థనాపరుడు, దేవునితో స్నేహము కలిగిన వాడు. ఇలాగా కొన్ని గుణలక్షణాలు ఆయనకున్నాయి. సో ఆయనకున్న మొట్టమొదటిది ఏంటి అంటే విధేయతను గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. అబ్రహాము దేవునికి విధేయత చూపడం అనేది ఏదో ఆ ఒక్కసారికి విధేయత చూపించడం కాదు, జీవితకాలం అంతయు కూడా ఆ విధేయతను ఆయన కొనసాగిస్తూనే వచ్చి ఉన్నారు. అసలు విధేయత అన్న మాటలో అసలు దేనికి ఆయన విధేయత చూపించారు అని మనం చూసినట్లయితే ఆదికాండం 12వ అధ్యాయంలో చక్కని మాటలు అక్కడ కనబడుతూ ఉన్నాయి. దేవుడైన యెహోవా అబ్రహాంతో మాట్లాడుతూ ఉన్నారు. ఏమనంటే అబ్రహమా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. అప్పటికి అబ్రామ్
అబ్రహాంకి దేవునికి పెద్ద కనెక్షన్ ఏమీ లేదు. అంటే ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, పెద్దవాళ్ళం, మన బిడ్డలకు ఏదో విధంగా మనం చెప్తాం, దేవుడున్నారు, యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ప్రేమిస్తూ ఉన్నారు, దేవుడైన యెహోవా ఆయన మన సృష్టికర్త అనే విషయాలు మన పిల్లలకు మనం చెప్తూ ఉంటాం. కాబట్టి దేవుడు ఎవరు అనే విషయము వారికి అర్థమవుతూ ఉంటుంది. కానీ ఇక్కడ అబ్రహాముని గురించి మనం ఆలోచన చేస్తే అబ్రహాంకి దేవునికి ముందు ఏ విధమైన పరిచయం లేదు. ఎందుకంటే తండ్రి ఒక బొమ్మలు చేసి అమ్ముకునే వ్యక్తి. తండ్రికి దేవునికి ఏ విధమైన పరిచయం లేదు. సో అంచేత అబ్రహాం గారికి కూడా ఏమి ముందు తెలియదు. సో అబ్రహాం గారు అలాంటి పరిస్థితిలో ఉంటుండగా దేవుడైన యెహోవా ఆయన దగ్గరకు వచ్చి అంటూ ఉన్నారు, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి నువ్వు వెళ్ళు. చాలా అంటే ఈ మాటకు లోపడ్డం అంటే అంత ఈజీ విషయము కాదు. ఎక్కడికి వెళ్ళాలో దేవుడు అబ్రహాం గారికి చెప్పలేదు. నువ్వు పలానా దేశానికి వెళ్ళు అని చెప్తే ఓకేనండి వెళ్తాను. పిల్లలు మనం ఏదైనా చెప్తా ఉంటాం, నువ్వు కొట్టుకెళ్ళి ఇది తీసిరా అని చెప్తే వాళ్ళు ఆ కొట్టుకెళ్ళి పలానా తీసుకుని వస్తారు. ఇక్కడ ప్రభువు దేవుడైన యెహోవా అబ్రహాంతో నువ్వు వెళ్ళు అన్నారు. అంతే, వెళ్ళు అన్న మాటకి మళ్ళీ ఇంకోటి ఏమన్నారు, నేను ఎక్కడ చూపిస్తానో అక్కడికి నువ్వు వెళ్ళు అన్నారు. అసలు ఏ విషయము తనకు అర్థం కాదు. ఏ ప్రశ్న దేవుణ్ణి అబ్రహాం గారు అడగలేదు. వెళ్ళు అన్న మాటకి ఫస్ట్ పరిచయాల్లోనే దేవుని యందు అంత నమ్మిక అబ్రహాం గారికి కలిగింది. అంచేత వెళ్ళు అన్న మాటకు ఆయన వెంటనే మళ్ళీ ఆలస్యం కూడా కాదు. మనం ఒక్కొక్కసారి పిల్లలకి ఏదైనా పని చెప్తే వాళ్ళు వెంటనే లేవరు, వెంటనే ఆ పని చేయడానికి ఇష్టపడరు. కానీ ఇక్కడ అబ్రహాము అంత ముందుగా అంత పెద్ద పరిచయం లేకపోయినప్పటికీ దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు తనలో గొప్ప నమ్మిక దేవుని మీద తనకు కలిగింది. సో ఆ మాటకు ఆయన వెంటనే విధేయత చూపించాడు. ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో తనకు తెలియదు. అయినప్పటికీ తను దేవుని మాటను నమ్మి వెంటనే బయలుదేరారు. మనం ఒక ఇల్లు అద్దెకి తీసుకోవాలంటేనే ఆ ఇంటికి 2-3 సార్లు వెళ్ళి అన్నీ చెక్ చేసుకుని అన్నీ బాగున్నాయి అనుకుంటేనే మళ్ళీ మన ఇంట్లో వాళ్ళకి 2-3 చూపించి అప్పుడు మనం ఆ ఇంట్లోనికి వెళతాం. కానీ అబ్రహాంకి అసలు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. కానీ దేవుడు చెప్పిన మాటను బట్టి ఆయన బయలుదేరి వెళ్ళి ఉన్నాడు. హల్లెలూయా. అంత గొప్ప విధేయత కలిగిన వ్యక్తి అబ్రహాం. అంత గొప్ప విధేయతను తను కలిగి ఉన్నాడు. అప్పుడు ఆ మాటలు చెప్పినప్పుడే దేవుడు తనతో చెప్పిన మాట, నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామమును గొప్ప చేయుదును, నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తాను, నీవు ఆశీర్వాదంగా ఉందువు, నిన్ను దూషించి వారిని దూషిస్తాను, శపిస్తాను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడినని అబ్రాముతో అన్నారు ఆయన. సమస్త వంశములు, ప్రతి దేశములో కూడా ప్రతి ఒక్కరు కూడా అబ్రామును బట్టే మనం ఈ రోజున ఆశీర్వదింపబడిన వారిగా ఉన్నాము. హల్లెలూయా. అబ్రాము యొక్క విధేయత ఈరోజు అబ్రామును ఏ స్టేజ్కి తీసుకుని వెళ్ళిందంటే ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండే వ్యక్తిగా దేవుడు అబ్రామును ఆశీర్వదించి ఉన్నాడు. ఎప్పుడు ఆశీర్వదించాడు? ఆ మాటలు చెబుతూ ఉన్నప్పుడే. అబ్రామ్ గురించి దేవుడికి ముందుగానే కొన్ని విషయాలు తెలుసు. అంటే నేను అది రిఫరెన్స్ నాకు జ్ఞాపకం లేదు, కానీ అబ్రామ్ గురించి దేవుడు చెప్పిన మాట ఏంటి అంటే ముందుగానే దేవుడు అబ్రాహామును ఎరిగి ఉన్నాడంట. ఎలాగంటే అబ్రహాము తన బిడలకు దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క ప్రేమ, దేవుని గురించి
చెబుతాడు అనే విషయము దేవుడు ముందుగానే ఎరిగి ఉన్నాడు. అంటే అబ్రహాము యొక్క గుండె లోతుల్లోనికి దేవుడు చూచాడు. కాబట్టి అబ్రహాము ఎలాంటి వాడో ఎటువంటి వాడో ఆయన ఎరిగి ఉన్నాడు. అందుచేతనే అబ్రహాముని గురించి నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు, నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తాను, సమస్త వంశములు నీ యందే ఆశీర్వదింపబడతారు అనే మాటను అబ్రహాముకి దేవుడు చెప్పి ఉన్నాడు. అబ్రహాం అని నేను అనేస్తున్నాను, కానీ అప్పటికి అబ్రహాం కాదు, ఆయన అబ్రహాం మాత్రమే. సో అటువంటి గొప్ప విధేయతను ఆయన దేవునికి చూపించున్నాడు. అంతేకాదు ఆ యొక్క విధేయత ఆ ఒక్కసారి మాత్రమే కాదు, తన జీవిత కాలమంతయు కూడా అదే విధేయతను ఆయన కొనసాగించి ఉన్నాడు. తర్వాత ఇంకా గొప్ప విధేయత. సరే, ఆయనకి వాగ్దానం ఇచ్చాడు. ఆయనకి ఇచ్చిన వాగ్దానములో నీకు సంతానాన్ని నేను ఇస్తాను అని చెప్పి, ఆకాశ నక్షత్రాన్ని చూడు, అవి ఎలాగున్నాయో చూడు, ఆ నక్షత్రాన్ని నువ్వు లెక్కట్టగలవా? సముద్రపు ఇసుకను చూపించి ఈ ఇసుకను నువ్వు లెక్కించగలవా అని అడిగినప్పుడు, అంటే లెక్కింపజాలనంత విస్తారమైన సంతానాన్ని నీకు నేను ఇస్తున్నాను అని చెప్పి దేవుడు అబ్రహాముకు చెప్పి ఉన్నారు. ఆ మాట తను నమ్మాడు. 75 సంవత్సరాల వయసులో దేవుడు ఆ వాగ్దానాన్ని తనకిచ్చి ఉన్నాడు. అలాంటి వయసులో సహితము దేవుడు ఆ వాగ్దానాన్ని ఆయన నమ్మి ఉన్నాడు. ఇదేంటి, ఎంత వయసు వచ్చాక నాకు పిల్లలు పుడతారా, ఈ వయసులో నాకు పిల్లలు పుడతారా, నాకు ఇంకెందుకు అన్న మాట ఆయన మాట్లాడలేదు. అంటే అపనమ్మకము కలిగించే మాటలు ఆయన మాట్లాడలేదు. చాలా విశ్వాసముతో అబ్రాము ఆ మాటనంట, వాగ్దానాన్ని సంతోషంతో రిసీవ్ చేసుకున్నాడంట. ఇదేంటి, ఇప్పుడేంటి ఎలా పిలుస్తున్నారు, ఎలాగిస్తున్నారు? నో, అలా కాదు. ఏమన్నా బైబిల్ చదవమన్నా, వాక్యం చదవమన్నా, ప్రార్థన చేయమన్నా, అబ్బే నేను కాదు, నేను చేయలేను అన్నట్టు కాదు. నువ్వు ఎలాగా ఈ 75 సంవత్సరాల వయసులో నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు, నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను అని చెప్పిన ఆ మాట ఆయన సంతోషంతో ఆ వాగ్దానాన్ని ఆయన రిసీవ్ చేసుకున్నాడు. సరే, కుమారుడు ఎట్టకేలకు పుట్టాడు. మధ్యలో కొన్ని విషయాలు జరుగుతాయి, కానీ మనకు ముందుకు వెళ్ళిపోదాం. ఎట్టకాలకు దేవుడు తనకి కుమారుని ఇచ్చాడు. ఎప్పుడంటే 100 సంవత్సరాల వయసులో దేవుడు తనకి బిడ్డనిచ్చి ఉన్నాడు. 90 సంవత్సరాల వయసులో శారా గర్భవతి అయి బిడ్డలను కన్నది. వాళ్ళ వయసులో ఒకసారి ఆలోచించండి, ఎంతంత వయసులో. ఆ వయసులో అసలు బిడ్డలకు జన్మనిచ్చే అవకాశము ఉండదు, కానీ విశ్వాసమును బట్టి వారు నమ్మి ఉన్నారు. దేవుని యొక్క మాటను వారు రిసీవ్ చేసుకుని ఉన్నారు. ఆయన మాటకు వారు లోబడి ఉన్నారు, సంతోషంతో అంగీకరించి ఉన్నారు. సరే, ఇప్పుడు బిడ్డడు పెద్దవాడయ్యాడు, ఎదుగుతూ ఉన్నాడు. దేవుడు అబ్రహాం గారిని ఆయన పరీక్షిస్తూ ఉన్నారు. ఏమనంటే, అబ్రహామా అబ్రహామా, నీ కుమారుడు, నేను ఒక్కగానే ఒక కుమారుడిని నేను నీకు ఇచ్చాను కదా, ఆ కుమారుణ్ణి నీవు నాకు బలిగా ఇవ్వాలి. ఎంత కష్టమైన మాట. 100 సంవత్సరాల వయసులో పుట్టిన బిడ్డడు, 100 సంవత్సరాల వయసులో పుట్టిన బిడ్డను బలి చేయమంటున్నారు ఆయన. ఎంత అంటే దేవుని మాటకు అబ్రహాము యొక్క విధేయతను ఆలోచించండి. తెలియని ప్రదేశానికి నువ్వు వెళ్ళాలి అంటే వెళ్ళిపోయాడు ఆయన, వెంటనే బయలుదేరి వెళ్ళాడు. ఇక్కడ కూడా నీ బిడ్డను నాకు బలిగా నువ్వు ఇవ్వాలి అంటే మారు మాట్లాడలేదు. ప్రభువా, నువ్వు ఇచ్చిన బిడ్డన 100 సంవత్సరాలకు నువ్వు నన్ను ప్రేమించి ఇచ్చావు కదా, ఆకాశ నక్షత్రాలాగా ఇసుకరేణిలాగా నువ్వు ఆస్వాదిస్తానని చెప్పావు కదా, నువ్వు ఆ బిడ్డ నువ్వు చెప్పిన మాట ఏంటి, నువ్వు మళ్ళీ బలిచ్చేయమన్నావు ఏంటి? ఏమీ మాట్లాడలేదు. దాన్ని బట్టి ఆలోచించండి ఎంత విధేయత అబ్రహాము కలిగి ఉన్నాడో. ఇప్పుడు చిన్న పిల్లలకు ఒక మాట మనం చెప్పలేకపోతూ ఉన్నాం. ఒక మాట చెప్పాము అంటే, నువ్వు ముందు ఎలాగన్నావు కదా, ఇప్పుడు ఎలాగంటున్నావేంటి?
ఎన్ని ప్రశ్నలు వేస్తారో పిల్లలు, మనకి చిన్ని పిల్లలు ఎన్ని ప్రశ్నలో చెప్పలేము. నేను ఫంక్షన్కి వెళ్ళినప్పుడు 3 సంవత్సరాల కుర్రోడు పద్మ కొడుకు నన్ను చూసిన వెంటనే అంటున్నాడు, పాస్టర్ గారు రాలేదా? మీ పాస్టర్ గారు 3 సంవత్సరాల పిల్లోడు. అంటే ఆ చిన్న వయసులోనే వాళ్ళకి మనం ఎవరెవరు ఒక కుటుంబమో అన్నీ వాళ్ళకి అర్థమవుతూ ఉన్నాయి. ఎన్నో ప్రశ్నలు వాళ్ళు వేస్తూ ఉంటారు. సో ఇక్కడ అబ్రహాము, నీ కుమారుని నాకు బలి ఇవ్వు అన్న మాటకు తూచ తప్పలేదు, ఒక్క మాట మాట్లాడలేదు. వెంటనే తన మనసులో అనుకున్న మాట, చిత్తం మహాప్రభు, నీ మాట చొప్పునే నేను చేస్తాను అని అనుకున్నాడు. కనీసం తన భార్యతో చెప్పలేదు ఆయన. భార్యతో చెప్పితే భార్య ఎక్కడ వెనుతిరుగుతుందో, ఏ విధమైన ఆటంకం తను తీసుకొస్తుందో అని చెప్పి భార్యతో ఒక మాట చెప్పలేదు. నేను ఇస్సాకు వెళ్ళి దేవునికి మేము బలి ఇచ్చి వస్తామని చెప్పి వెళ్ళారు. పనివారిని తీసుకుని వెళ్ళారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ కట్టెలు మోస్తూ, నానా కట్టెలున్నాయి, నిప్పుంది, గొర్రేది అని అడిగితే కుమారుడు, తండ్రి హృదయము ఎలా చలించుకుపోతుందో ఆలోచన చేయండి. కుమారుడు అడిగాడు, కానీ తండ్రి చివుక్కును కూడా బాధపడలేదు. నేను నా తండ్రికి విధేయత చూపించాలంతే, ఏం చేసినా ఆయన ఇష్టమే. సో విశ్వాసముతో తండ్రి అయిన అబ్రహాము అక్కడ బలి అర్పించెను. ఎందుకు ఆ మాట చెప్తూ ఉన్నాను? తను చక్కగా కట్లు పేర్చేశాడు. మరి కొండ మీదకి తీసుకుని వెళ్ళారు, చక్కగా కట్లు పేర్చేశారు. అంటే ఇస్సాకును అక్కడ పడుకోబెడితే ఇస్సాకు కూడా తండ్రికి తండ్రైన అబ్రాము దేవుడైన యెహోవాకు ఎంత విధేయత చూపిస్తూ ఉన్నాడో, కుమారుడైన ఇస్సాకు కూడా అంతే విధేయత చూపిస్తూ ఉన్నాడు. కుమారుణ్ణి కాళ్ళు చేతులు కట్టేసేసి అంటే ఆ బలిపీఠం మీద కర్రల మీద పడుకోబెడితే, నాన్న ఏంటి నన్న నువ్వు బలిచ్చేది, నన్ను కాళ్ళు చేతులు కట్టేసావేంటి? ఒక్క మాట మాట్లాడలేదు. అబ్రహాము తండ్రికి దేవుడైన యెహోవాకు ఎంత విధేయత చూపించాడో, ఇస్సాకు కూడా అంతే విధేయత తను కూడా చూపిస్తూ ఉన్నాడు. కట్లు కట్టేశాడు, కత్తి ఎత్తేశాడు. క్షణంలో కత్తి దిగిపోద్ది. కత్తి ఎత్తాడు, దిగుతున్న టైంలో అప్పుడు దేవుడైన యెహోవా అబ్రహాంతో అంటూ ఉన్నాడు, అబ్రహమా ఆగు, ఇస్సాకుకు బలుగా నేను బలి ఇవ్వడానికి ఒక పొట్టేళ్ళు ఉంచాను, అదిగో పొట్టేళ్ళు తీసుకొచ్చి దాన్ని బలి ఇవ్వని చెప్పాడు. దేవుడు తను పరీక్షించినప్పుడు ఆ పరీక్షలో అబ్రహాము నెగ్గి ఉన్నాడు. హల్లెలూయా. తన బిడ్డ, ఎంత కాలానికి పుట్టిన బిడ్డ అని ఏమాత్రము కూడా తను ఆలోచించలేదు. ఇష్టపూర్వకంగా బలి ఇవ్వడానికి ఆయన ముందుకొచ్చాడు. కాబట్టి అక్కడ బైబిల్లో తన గురించి వ్రాయబడిన మాట బలి అర్పించెను అని ఉంది. బలి అర్పించెను. సో దేవుడు అబ్రహాము ఎంత విధేయత చూపిస్తున్నాడో దాన్ని పరీక్షించడానికి చేశాడు. అబ్రహాము తన పరీక్షలో 100కి 100 పాళ్ళు కూడా జయమును తను పొందుకుని ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆదికాండం 22 మొదటి 18 వచనాలు కూడా మనం చూస్తే, విశ్వాసము అంటే కేవలము నమ్మకం మాత్రమే కాదు. విశ్వాసం అంటే నేను నమ్మాను ప్రభు కార్యాలు చేస్తాడని నమ్మాను అంటూ ఉంటాం. నమ్మడం మాత్రమే కాదు విశ్వాసం అంటే, పని చేసి చూపించాలి. అబ్రహాము నేను నమ్ముతున్నాను ప్రభువా, నీ యందు నేను విశ్వాసం ఉంచాను అని చెప్పలేదు. అక్షరాల తన చేతల్లో అబ్రహాము తన కుమారుణ్ణి బలిగా ఇచ్చుటకు ఆయన ఇష్టపూర్వకంగా అంగీకరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. బలి ఇచ్చినట్లుగానే మనం చూస్తూ ఉన్నాం. సరే, అబ్రహాం యొక్క విధేయత ఎలాంటిదో మనం చూచాం. ఇప్పుడు విశ్వాసం ఎలాంటిదో మనం చూద్దాం. దేవుడిచ్చిన వాగ్దానము నెరవేర్చబడుటకు తను ఏమాత్రము కూడా
ఆలస్యమైనప్పటికీ తను వెనుక తిరగలేదు. ఏంటి నాయనా, నాకు 75 సంవత్సరాల వయసులో నువ్వు వాగ్దానం చేశావు, ఇప్పుడు నాకు 99 సంవత్సరాలు వచ్చేసింది, ఇంకా నువ్వు నాకేంటి నీ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చట్లేదు అని తన మనసులో కూడా బాధపడలేదు. సరికదా, తనకేమాత్రము కూడా సందేహం తెచ్చుకోలేదు. అంత చక్కని విశ్వాసాన్ని తను కలిగి ఉన్నాడు. అబ్రాము తన కుమారుణ్ణి బలి ఇచ్చినప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 11:19 అంటూ ఉన్నాడు, మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని నమ్మాడంట. హల్లెలూయా. మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తి కలిగిన వాడని నమ్మి తన బిడ్డను బలిగా ఇచ్చి ఉన్నాడు. అంత విశ్వాసము అబ్రహాంకు దేవుని మీద ఉండి ఉన్నది. అలాగే 8వ వచనం కూడా అదే హెబ్రీ 11:8 కూడా మనం చూస్తే, అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. ఏ విధమైన తను బయటికి వెళ్ళమని చెప్పినప్పుడు, నీవు లేచి నీ తండ్రి ఇంటి నుండి నీ దేశము నుండి నువ్వు విడిచిపెట్టి నువ్వు వెళ్ళు అని చెప్పినప్పుడు తను ఏమాత్రము కూడా సందేహించలేదు, ఆలస్యం చేయలేదు. వెంటనే దేవుని మాటకు విశ్వాసముతో ఆయన ముందుకు వెళ్ళిపోయి ఉన్నాడు. ఆయన యొక్క విధేయత, ఆయన యొక్క విశ్వాసము, నిజమైన విశ్వాసం అంటే దేవుని వాక్యానికి విధేయత చూపించడం. మనమందరం కూడా చెప్పడానికి విశ్వాసులమే, చెప్పుకోవడానికి మనం విశ్వాసమే. నువ్వు రక్షించబడ్డావా, నువ్వు విశ్వాసవా అవిశ్వాసవా అని అడిగితే మనమందరం చెప్పే మాట ఏంటి అంటే విశ్వాసనే అని చెప్తూ ఉంటాం. అబ్రహాముకున్న విశ్వాసం, అబ్రహాముకున్న విధేయతను మనం చూస్తూ ఉంటే మన విశ్వాసం ఎలా ఉంది అని మనం పరీక్షించుకోవచ్చు. సో వాక్యానికి విధేయత చూపించడమే నిజమైన విశ్వాసం. మరి ముందు తెలియకపోయినా విశ్వాసముతో తను అడుగులు ముందుకి వేసి ఉన్నాడు. ఆదికాండం 15:5-6 మనం చూస్తే, అలాగే అబ్రహాము యెహోవా వాక్యాన్ని నమ్మారు. ఆయన తండ్రి అయిన దేవుడు అది ఆయనకు అంటే అబ్రహాముకు నీతిగా ఎంచబడింది. దేవుని మాటను నమ్ముట వలన, దేవుని యొక్క విశ్వాసాన్ని మనం కలిగి ఉండడం వల్ల అది మనకి నీతిగా ఎంచబడుతూ ఉంది. సో అబ్రహాము నీతిమంతుడిగా తీర్చబడ్డాడు, దేవుని నమ్మాడు. ఆ నమ్మికను బట్టి దేవుడు తన్ని నీతిగా ఎంచి ఉన్నారు. వృద్ధాప్యంలో సంతానం లేకపోయినా తన యొక్క మాటను, దేవుని మాటను ఆయన నమ్మాడు. ఆయన ఇస్తారంటే ఇచ్చారన్న నమ్మికతోనే తను ఉన్నాడు. కానీ ఏ విధమైన సందేహం అనేది తనలోనికి ఆయన రానివ్వలేదు. విశ్వాసం అంటే హెబ్రీ 11:1 అంటాడు, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. అంటే ఏది జరగాలి అని మనం చూస్తూ ఉన్నామో అది జరిగిపోయింది అని నమ్మడమే విశ్వాసం. మనం ఒక్కొక్కరికి రకరకాల సమస్యలు మనకుంటూ ఉంటాయి. ఏ సమస్య మనకి తీర్చబడాలి అని కోరిక కలిగి ఉన్నామో అది తీరిపోయింది, తీరకముందే, తీరడానికి ఏ విధమైన ఆధారాలు లేకముందే అది తీరిపోయింది అని నమ్మడమే విశ్వాసము. హల్లెలూయా. నా మాట అర్థమైందా? మీకున్న సమస్యలన్నిటినీ ఒక్క క్షణం ప్రభు దగ్గర పెట్టుకోండి. అది మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది ఆ సమస్య. ఇప్పుడేం చెప్తారంటే సమస్య తీరిపోయింది. ఆమేన్. ఒకళ్ళు ఇల్లు కడుతున్నారు అనుకోండి, ఇల్లు కట్టే బిడ్డలో ఇంకా కట్టట్లేదు, ఇంకా బోల్ డబ్బు అవసరము, ఎలా కట్టాలా, ఎప్పుడు కట్టాలా బాబు, ఎలాగా అని అనుకుంటూ ఉంటాం కదా. కట్టబడిన ఇల్లును చూడండి, కట్టబడుతున్న ఇల్లును కాదు. కట్టబడిపోయిన ఇల్లు ఎలా ఉండాలని మనం అనుకున్నామో ఆ ఇంటిని
చూడండి, అలాగా ప్రతి సమస్యను కూడా అది జరిగిపోయింది అని నమ్ముతూ చూడండి. అదే విశ్వాసం. నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును మనం చూడడమే విశ్వాసం అంటే. సో అలాంటి విశ్వాసాన్ని అబ్రహాము కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే వాగ్దానము దేవుడు చేసి ఉన్నాడు. ఆ వాగ్దానములో తనకేమాత్రము కూడా ఆధారాలు లేవు. వాళ్ళిద్దరి యొక్క శరీరము శుష్కించిపోయింది, ముడతలు పడి నొక్కిపోయింది. ఆధారం లేని టైంలో వారు దేవుడు చేయబోతున్న కార్యాన్ని చేసి ఉన్నట్లుగా నమ్మారు. అలాంటి విశ్వాసాన్ని వారు కలిగి ఉన్నారు కాబట్టే దేవుడు వారికి ఆ బిడ్డలను ఇచ్చి ఉన్నాడు. వారి విశ్వాస పరీక్షలో కూడా వారు నమ్మదగినారు. మరి దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానాల విషయంలో కూడా ఆయన నమ్మదగిన వాడని నమ్మారు. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. అంటే మనము ఎవరైనా ఏదైనా ఒక వాగ్దానం చేసినప్పుడు ఒక్కొక్కసారి మనం నమ్మేస్తాం. కానీ తర్వాత వాళ్ళు ఏమంటారంటే, అయ్యయ్యో మీకు ఆ పని చేద్దాం అనుకున్నాను, కానీ మరి ఇంకొకరు వచ్చి అడగడం వల్ల నేను ఆ పని మీకు చేయలేకపోయాను అంటారు. అంటే మనం వాగ్దానాలు ఇస్తాం కానీ మనం నెరవేర్చలేం, మనం చేయలేం. కానీ దేవుడు ఎలాంటి వాడు అంటే నమ్మదగిన వాడు. హల్లెలూయా. ప్రతికూలమైన పరిస్థితులలో కూడా తన కార్యమును చేయగలిగిన నమ్మదగిన దేవుడైన. కాబట్టి ఈ అబ్రహాం షేరాలు అలాంటి పరిస్థితులలో వారు దేవుని నమ్మి ఉన్నారు. దేవుని పట్ల అటువంటి విశ్వాసాన్ని వారు ఉంచగలిగి ఉన్నారు. తర్వాత ముందు అబ్రహాము గొప్ప విశ్వాసము కలిగిన వాడు, అబ్రహాము గొప్ప విధేయత కలిగిన వాడు. తర్వాత మనం చూసినట్లయితే అబ్రహాము విజ్ఞాపన ప్రార్థన చేసే అలవాటు తనకుంది. ఎవరి గురించి? తన బిడ్డల కొరకు మాత్రమే కాదు, ఇతరుల కొరకు ప్రార్థన చేసే అలవాటు ఉంది. దేవుడు తన యొక్క దూతల్ని పంపించారు అబ్రహాం దగ్గరికి. అబ్రహాంతో మాట్లాడారు. 99 సంవత్సరాల వయసులో వచ్చే ఏట నీకు బిడ్డనిస్తాడు అని చెప్పినప్పుడు వారు నమ్మారు. అయితే అబ్రహాము వారిని దిగబెట్టడానికని కొంత దూరం వాళ్ళతో నడుస్తూ ఉన్నారు. అప్పుడు దేవుడైన అబ్రహాం అంటాడు, నేను చెయ్యబోయే కార్యము అబ్రహాముకి చెప్పకుండా నేను ఎలా దాచుకుంటాను? సో అక్కడ అబ్రహాంకి ఏం చేయబోతున్నారో విషయాన్ని చెప్పారు. సొదొమ గుమర్రాలను నేను కాల్చబోతూ ఉన్నాను, వారి పాపము చాలా ఎక్కువైపోయింది అని చెప్పినప్పుడు అబ్రహాం, అయ్యో సొదొమ గుమర్రాలను కాల్చేస్తారా? అక్కడ 50 మంది ఉంటే మీరు వారిని రక్షిస్తారా? తప్పగా. అయితే అబ్రహాంకు అనుమానం వచ్చింది. 40 మంది ఉంటే రక్షిస్తారా? అవును. 30 మంది ఉంటే రక్షిస్తారా? 10 మంది ఉంటే రక్షిస్తారా? మళ్ళా దిగిపోయాడు ఇంక అబ్రహాం. అక్కడ అంతమంది కూడా లేరేమో, అయ్యో నా తమ్ముడు కూడా, నా కొడుకు కూడా అక్కడ ఉన్నాడు, నా అన్నగారి కొడుకు ఏమైపోతాడో, తనను బట్టి ఆ సొదొమ గొమొర్రా ప్రదేశం అంతా కూడా కాపాడబడాలి కదా అని ఆఖరిగా అడుగుతున్నాను, ప్రభువా 5 ఉంటే మీరు రక్షిస్తారా ఆ ప్రాంతాన్ని? ప్రభు అన్నారు, అవును రక్షిస్తామన్నారు. అంటే అబ్రహాముకున్న అనుభవం ఏంటి అంటే నశించిపోతున్న వారి కొరకు విజ్ఞాపన ప్రార్థన చేసే అలవాటు అబ్రహాంకుంది. ఎవరు ఎక్కడ నశించిపోతూ ఉన్నారో, ఏ ప్రదేశాల్లో ఏ పరిస్థితిని బట్టి నశించిపోతూ ఉన్నారో, ఏ పాపము వారిని కప్పుకొని ఉన్నదో, ఏ చీకటి బంధకాలలో వారు ఉండి ఉన్నారో వారి కొరకు భారము కలిగి ఉన్నారు అబ్రహాం. సో వారి నిమిత్తమై నశించుచున్న వారి కొరకు విజ్ఞాపన ప్రార్థన చేసే అలవాటు అబ్రహాంకి ఉంది. ఆ తర్వాత అబ్రహాంకున్న అలవాటు ఏంటి అంటే, అబ్రహాము ఏమని పిలువబడ్డాడు అంటే దేవుని స్నేహితుడు. హల్లెలూయా. దేవుని స్నేహితుడు అని పిలువబడ్డాడు ఆయన.
అది ఎంత గొప్ప భాగ్యం అండి. మన ఊర్లో, మన జిల్లాలో పెద్ద నాయకులు వాళ్ళ నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి ఎంతగా సంతోషిస్తూ ఉంటామో, ఎంత ఐస్ అయిపోతూ ఉంటామో, అందరికీ చెప్పేస్తూ ఉంటాం, వీరు నా స్నేహితులండి, వీరు నా స్నేహితులండి అని చెప్పుకుంటూ మనం సంతోషంగా ఉంటాం. అబ్రహాముకి అలాంటిది కాదు. ఒక జిల్లాకో, రాష్ట్రానికో, దేశానికో సంబంధించిన వ్యక్తితో కాదు ఆయనకున్న స్నేహం. సర్వ సృష్టికర్త అయిన దేవునితో ఆయన స్నేహము కలిగి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు పత్రికలో ఆయన గురించి వ్రాయబడిన మాట 2వ అధ్యాయం 23లో చూస్తే, ఆయన దేవుని యొక్క స్నేహితుడు, అబ్రహాము దేవుని స్నేహితుడిగా పిలువబడి ఉన్నాడు అని వ్రాయబడింది. అంటే అబ్రహాము దేవునితో సహవాసం చేస్తూ ఉన్నారు, దేవునితో నడుస్తూ ఉన్నారు, దేవునితో సంబంధాన్ని కలిగి ఉన్నారు. ఈ రోజున మనం ఎవరెవరితో స్నేహాలు చేస్తూ ఉన్నామో, మన సంబంధాలు ఎవరెవరితో ఉన్నవో. అబ్రహాము అనేకమైన విషయాలలో మనకు ఒక మాదిరిగా ఆయన ఉంటూ ఉన్నారు. ఆయన విజ్ఞాపనకర్తగా ఉండి ఉన్నారు, దేవునితో స్నేహం చేసే వ్యక్తిగా ఆయన ఉండి ఉన్నారు. ఇంకోటి ఏంటి అంటే, ఆయన నీతిమంతుడుగా తీర్చబడి ఉన్నాడు. నీతిమంతుడిగా తీర్చబడి ఉన్నాడు. దేవుని అంటే విశ్వాసమును బట్టి, తనకున్న విశ్వాసమును బట్టి అబ్రహాము నీతిమంతుడుగా ఆయన తీర్చబడి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో అబ్రహాముకున్న విషయాలు, అబ్రహాము విధేయత కలిగి ఉన్నాడు, అబ్రహాము విశ్వాసము కలిగి ఉన్నాడు, అబ్రహాము నశించుచున్న వారి కొరకు విజ్ఞాపన ప్రార్థన చేసే విజ్ఞాపనకర్తగా ఆయన ఉండి ఉన్నాడు. అబ్రహాము దేవునితో సహవాసము, దేవునితో స్నేహము కలిగిన వాడిగా ఉన్నాడు. తన జీవితాన్ని నీతిగా ఉంచుకొని ఉన్నాడు. ఇక శారా దగ్గరికి వద్దాం. పేతురు పత్రికలో మనకు చదవబడిన వాక్య భాగం, పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 4 నుంచి 6 వరకు కూడా మనకు చదివిన వాక్య భాగంలోనికి మనం వెళదాం. అక్కడ పేతురు గారు ఈ విషయాలను రాస్తూ ఉన్నారు. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము 4-6 వచనాల్లో మనం చూస్తే, అక్కడ లాస్ట్లో ఉన్నప్పుడు ఒక మాట ఏమంటారంటే, ఏ భయమునకును బెదరక ఉన్న ఎడల ఆమెకు పిల్లలవుదురు. ఏ భయమునకును బెదరక ఉన్న ఎడల ఆమెకు పిల్లలవుతారు. ఇక్కడ వ్రాయబడిన మాట శారా గురించి చాలా చక్కని మాటలు అపోస్తలుడైన పేతురు కొన్ని విషయాలు రాస్తూ ఎగ్జాంపుల్గా శారాను అక్కడ పెడుతూ ఉన్నారు. అంటే శారా ఒక విలువైన అలంకారాన్ని కలిగి ఉంది. అసలు ఆ అలంకారము ఎవ్వరూ తీసేయలేరు. ఒకవేళ మనం మంచి మంచి నగలు వేసుకుని మనం బయటకు వెళతా ఉంటే దొంగలు గబుక్కుని ఇలా లాగేయచ్చు, మన విలువైన వస్తువులు తీసుకుని వెళ్ళిపోవచ్చు. కానీ ఈమె ధరించిన ఆభరణాలు ఎవ్వరు కూడా తీయలేరు. అటువంటి ఆభరణాలను ఆమె ధరించింది. ఏంటో చూద్దాం. 4వ వచనం నుండి మనం చూస్తే, సాధువైనట్టు మృదువైనట్టునైన గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అంటే మనకుండవలసిన అలంకారం బాహ్యంగా వేసుకోండి. మనం అందరూ రాజకుమార్తెలం కాబట్టి మనము నగలు అన్నీ ఏమీ వేసుకోవద్దని చెప్పట్లేదు, వేసుకోవచ్చు మనం. అయితే అవన్నీ బాహ్యంగా కనబడుతూ ఉంటాయి. ఆ నగలు ఏదో ఒక రోజున పాడైపోయే అవకాశాలు ఉంటాయి. అయితే ప్రభు చెప్తున్న మాట ఏంటి అంటే, పరిశుద్ధాత్ముడు రాయించిన మాట, ఈ బాహ్య అలంకారము కంటే, ఈ బాహ్య
అలంకారము కంటే విలువైన అలంకారాలు మనము ధరించాలి. అది ఏంటి అంటే కేవలం మన స్వభావం. మన స్వభావము విలువైన అలంకారంగా మార్చబడాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సో అక్కడ ఆయన చెప్తున్న మాట, ఈ స్వభావం అంటే మన మనస్సు, మన హృదయం, మన స్వభావం మృదువుగా ఉండాలి, సాధువుగా ఉండాలి. మన అంతరంగ స్వభావము అలాగ మృదువుగా, సాధువుగా, విధేయతతో, వినయముతో ఉండాలి. సో శారా తన భర్తనుతో మాట్లాడుతూ ఉన్నప్పుడు తను పలికిన మాట, యజమానుడా, యజమానుడా. అంటే మన ప్రాంతపు అలవాటుని బట్టి ఏమండి, సో గౌరవించింది, తన భర్తకు గౌరవించి మాట్లాడుతూ ఉంది. అది తనకొక అలంకారంగా ఉండగలిగింది. ఇప్పుడున్న దినాల్లో పేర్లు పెట్టే పిలుచుకుంటూ ఉన్నారు కదా చాలామంది. సో కానీ ప్రభువు చెప్తున్న మాట, భర్తను గౌరవించాలి, భర్తకు లోబడి ఉండాలి. శారాకున్న అలంకారాలు ఇవి: లోబడే స్వభావము, గౌరవించే స్వభావము. సో అటువంటి అలంకారాలు తను కలిగి ఉంది. ఈ అలంకారాలు దేవుని దృష్టికి విలువైనవి. హల్లెలూయా. ఈ అలంకారాలు అంటే సాధువైనట్టు, మృదువైనట్టునైనా అంతరంగ అలంకారము, లోపడే అలంకారము, విధేయత చూపించే అలంకారము, భర్తను గౌరవించే అలంకారము. ఈ అలంకారాలు దేవుని దృష్టిలో విలువైనవిగా ఉన్నవి. హల్లెలూయా. సో ఇటువంటి ఆభరణాలు బయట మీరు 100 కాసులు వేసుకోండి, నో అబ్జెక్షన్. లోపల అంతరంగ అలంకారాన్ని మనము కలిగి ఉండాలి. సారీ. నిజానికి శారా చాలా అందగత్తె, చాలా అందగత్తె. తను 20-30 సంవత్సరాల వయసులో ఉన్న అందం 90 సంవత్సరాల్లో కూడా, 60 సంవత్సరాల్లో కూడా అలాంటి అందాన్ని తను కలిగి ఉంది. ఒకసారి అబ్రహాం తన యొక్క భార్య శారాను తీసుకుని గెరారు అనే ప్రాంతానికి వెళ్తారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ రాజు అబ్రాహామును అడుగుతారు. అడిగినప్పుడు వరుసకు కూడా చెల్లి అవుతుంది కాబట్టి వాళ్ళు పెద్దనాళ్ళు చిన్నాళ్ళు పిల్లలు పెళ్లి చేసుకుంటూ ఉంటారు కాబట్టి అలాగ తను చెల్లి కూడా అవుద్ది. ఈమె ఎవరన్నా అడిగినప్పుడు చెల్లి అని చెప్తారు. చెప్తే గెరారు ప్రాంతపు ఆ రాజు అబీమెలెకు తనని తీసుకుని వెళ్ళిపోతాడు. అంటే ఇంకా మిగిలిన విషయాలు తర్వాత చెప్పుకుందాం. అంటే శారా ఎంత అందగత్తో చూడండి. అది కూడా తను ఆ దేశపు ప్రజలు శారా డేరాల్లో ఉంటూ ఉన్నప్పుడు శారాను చూచినప్పుడు ఆ దేశ ప్రజలు చూచి రాజుగారికి చెప్పారట, శారా అక్కడ అబ్రాహాం ఉన్నాడు కదా, ఆ భార్య చాలా అందగత్తని. అందరూ అంటే అనేక మంది చెప్పుకుంటూ ఉన్నారు అంటే ఆమె ఎంత అందగత్తో చూడండి. శారా 90 సంవత్సరాల వయసులో కూడా చాలా అందంగానే ఉందంట. అంత అందగత్తి తను. అయితే తను బాహ్యంగా చాలా అందంగా ఉంది, కానీ ఈ బాహ్య అందముతో శారా మురిసిపోలేదు. ఇక చాలు ఈ అందము నాకు అని అనుకోలేదు. దేవుని దృష్టిలో విలువైన అందము కోసం తను ఏం చేసిందంటే భర్తను గౌరవించడం నేర్చుకుంది, భర్తకు లోబడి ఉండడం నేర్చుకుంది, మృదువైనట్టు సాధువైనట్టు అలంకారాన్ని తను కలిగి ఉంది, గొప్ప విధేయత కలిగి ఉంది. ఇంకా తనకున్న ఇంకొకటి ఏంటి అంటే ఏ పరిస్థితికి భయపడదు. ఏ పరిస్థితి, ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఆ పరిస్థితులకు తను భయపడదు.
అంతేకాదు చాలా గొప్ప విశ్వాసాన్ని కలిగి శారా ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. హెబ్రీలు రాసిన పత్రికలోనే 11 వచనాల్లో మనం చూస్తే అక్కడ శారా ఎంత గొప్ప కార్యం చేసిందో మనకు కనబడుతూ ఉంది. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను. శారా దేవుని విషయంలో ఆయన వాగ్దానం చేస్తే నమ్మదగిన వాడని ఎంచుకుంది. ఆలోచించండి, ఎవరైనా మనకేదైనా ఇది చేస్తాను అని వాగ్దానం ఇస్తే కొన్ని రోజులు చూస్తాము, చూసిన తర్వాత వాళ్ళు అన్నారు కానీ ఆ పని చెయ్యరు. వాళ్ళ వాగ్దానము నమ్మదగినది కాదు అనే విషయానికి మనము వచ్చేస్తూ ఉంటాం. కానీ శారా అప్పటికి 23-24 సంవత్సరాలు అయిపోతూ ఉన్నప్పటికీ తను ఏమి నమ్మింది అంటే వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు అని తను నమ్మింది. అంతేకాదు, ఇంకా చిత్రమైన విషయం ఏంటి అంటే తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తిని పొందుకునేను. 90 సంవత్సరాల వయసు శరీరము ఏ విధంగా ముడుచుకుపోద్దో చూడండి. అసలు ఆ బీజం వెళ్ళడానికి అవకాశం ఉండదు. గర్భం అంటే గర్భంలో ఆ బిడ్డడు ఎదగడానికి అంత అవకాశం ఉండదు. మళ్ళీ ఆ బిడ్డ బయటికి రావడానికి కూడా మనం మామూలుగా చూస్తే వృద్ధులు చూచినప్పుడు అసలు అలాంటి పరిస్థితి ఎక్కడా కనబడదు. కానీ వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొని తన వయసు వృద్ధాప్యము వచ్చేసినప్పటికీ తన గర్భం ధరించడానికి విశ్వాసముతో శక్తిని పొందుకుని ఉందంట. హల్లెలూయా. మృతతుల్యమైన తన శరీరము బిడ్డ ఎదగడానికి జన్మనివ్వడానికి ఏ విధమైన అవకాశాలు లేని టైంలో వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచి మృతతుల్యమైన ఆ శరీరములో దేవుని యొక్క శక్తిని తను పొందుకుని బిడ్డకు జన్మనిచ్చిందంట. హల్లెలూయా. ఎంత గొప్ప విశ్వాసము శారా కలిగి ఉన్నది కదా. శారాకున్న విశ్వాసం మృతతుల్యమైన శరీరములో బిడ్డను పెంచడం, 9 నెలలు మోయడం, బిడ్డకు జన్మనివ్వడం ఎంత కష్టం. అసలు జరిగే విషయమా? ఊహకు అందదు అసలు మనం ఊహించాలన్నా. అలాంటి దానిని దేవుని యొక్క వాగ్దానం మీద నమ్మి తన గర్భాన్ని ధరించిందంట. ఈ రోజున మన ఎదురుగుండా ఎన్నెన్ని సమస్యలు ఉంటూ ఉన్నాయో, ఎన్నెన్ని కష్టాలు మనకు ఎదురవుతూ ఉన్నాయో, ఆ కష్టాలలో మనం ఏమాత్రము కూడా విశ్వాసాన్ని చూడలేకపోతూ ఉన్నాం. విశ్వాసాన్ని మనము విశ్వాసము కలిగి ఉండలేకపోతూ ఉన్నాం. మన కష్టాలనే చూసుకుంటూ ఉన్నాం. శారా, నా శరీరం ఇలాగైపోయింది ఏంటి, ఎంత ఎలాగైపోయింది, ఇప్పుడు నేనేం బిడ్డల కంటాను. తన శరీరాన్ని తను చూసుకోలేదు. వాగ్దానము చేసిన వాడిని తను చూసుకుంటూ ఉంది కాబట్టే ఆ శక్తిని తను పొందుకుంది, బిడ్డకు జన్మనిచ్చింది. పరిస్థితులు మారుతూ ఉన్నప్పుడు మన విశ్వాసములో తప్పిపోతూ ఉంటాం. అంత గొప్ప విశ్వాసాన్ని మనం కలిగి ఉండలేకపోతూ ఉన్నాం. శారా అలాంటి విశ్వాసాన్ని ప్రతికూలమైన పరిస్థితులలో దేవుని యందు తను ఉంచిన విశ్వాసము వలన దేవునిలో ఉన్న శక్తిని, ముడుచుకుపోయిన శరీరములో దేవుని యొక్క శక్తిని తను పొందుకుని బిడ్డకు తను జన్మనిచ్చింది. శారాకున్న అలాంటి విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలి. శారా దేనికి భయపడదు అని చెప్పాను కదా, అంతకుముందు కూడా చెప్పాను. గెరారు ప్రాంతపు రాజు అబీమెలెకు తను తీసుకుని వెళ్ళిపోయినప్పుడు తను పిలిపించి తన దగ్గర ఉంచుకున్నాడు. అది స్త్రీలకు ఎంత కష్టంగా ఉంటుంది.
ఎంత భయపడిపోతూ ఉంటామో, ఏమో ఏం చేసేస్తారో, ఏం జరుగుద్దో అని చెప్పి చాలా కంగారు పడిపోతూ ఉంటాం. కానీ శారా దేనికి బెదరలేదంట, భయపడలేదంట, చాలా ధైర్యంగా ఉంది. ప్రతికూలమైన పరిస్థితుల్లో సహితము శారా ధైర్యంగా ఉంది. అందుకనే దేవుడు ఈ పనిలో ఇన్వాల్వ్ అయ్యాడు. ఆయన శారా ఏమీ మాట్లాడలేదు, అబ్రహాం ఏమీ మాట్లాడలేకపోయారు, ఏం చేయలేకపోయారు. కానీ విశ్వాసమునందు ధైర్యంగా వారు ఉండి ఉన్నారు. సో అలాంటి ఆ పరిస్థితులలో దేవుడే ఇన్వాల్వ్ అయ్యి అబీమెలెకు రాజుతో మాట్లాడుతూ ఉన్నాడు. రాజా, నీ దగ్గరున్న ఆ యొక్క స్త్రీ ఒకని యొక్క భార్య, ఆమె విషయంలో నువ్వు చచ్చినవాడు సుమా, నువ్వు చచ్చిన వాడివి, ఆయన ముట్టడానికి తాకడానికి వీర్లేదు, నువ్వు చచ్చిన వాడిగానే ఉండాలి. తర్వాత ఆమెను తన ఇంటికి పంపించాయి. ఆమె భర్త ఒక ప్రవక్త, ఆయన నీ కొరకు ప్రార్థన చేస్తాడు, నువ్వు బ్రతుకుతావు. ఆ ప్రవక్త నీ కొరకు ప్రార్థన చేస్తే నువ్వు బ్రతుకుతావు. నువ్వు అలాగూ చేయని ఎడలా నీవును నీ వారందరూ చచ్చెదరు అని చెప్పాడు. దేవుడే స్వయంగా స్వప్నంలో ఈ మాటలన్నిటినీ కూడా వారికి తెలియచేసి ఉన్నాడు. రాజు అల్లిపోతాడు. తెల్లవారు లెగిసాక ఏంటి స్వప్నం ఇలాగొచ్చింది, ఆ స్త్రీ నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు, వెంటనే పంపించేస్తాడనమాట. అప్పుడు అబ్రాము వారి కొరకు ప్రార్థన చేస్తాడు. సో అంటే తనకున్న ధైర్యం, తనకున్న పరిస్థితి ఎంత క్లిష్టమైన పరిస్థితి, అలాంటి పరిస్థితిలో తను ఏమాత్రము కూడా భయపడలేదు, ధైర్యంగానే తను ఉండగలిగింది. అందుకనే తను ఈ యొక్క పేతురు పత్రికలో తన గురించి వ్రాయబడిన మాట, మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకును బెదరక ఉన్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. హల్లెలూయా. శారా కుమార్తెలుగా మనం ఉండాలి అంటే మనము కూడా విధేయత, వినయము, సాధువత్వము, మృదువత్వము, లోబడుట, భర్తకు లోబడుట, గౌరవించుట, వీటిని మనము అలంకారాలుగా ఉండాలి. ఇవి మన హృదయ అలంకారాలుగా, ఎవ్వరూ అపహరింపని అలంకారాలుగా, దేవుని యొక్క దృష్టికి విలువైన అలంకారమును మనము ధరించి ఉన్నట్లయితే మనము కూడా ఆమెకు కుమార్తెలుగా ఉండే ఆధిక్యతను దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. తన యొక్క ధైర్యాన్ని మనం చూస్తే దేవుడే స్వయంగా ఆ రాజుతో మాట్లాడి జరగవలసిన కార్యాలన్నిటినీ చేసి ఉన్నాడు. అంటే శారా యొక్క మౌన ప్రార్థన, శారా యొక్క విశ్వాసము, విధేయత ఎంత గొప్ప కార్యాలు చేసిన చూడు. దేవుడే స్వయంగా వెళ్ళి రాజుకు స్వప్నమందు కనబడి అనేకమైన విషయాలు తెలియచేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. శారా అనే దేవుడు, నీవు జనములకు తల్లిగా ఉంటావు, అనేక మంది రాజులు నీలో నుండి వస్తారు, నువ్వు జనములకు తల్లిగా ఉంటావని దేవుడు తనకి చెప్పి ఉన్నాడు. సరే, యేసుక్రీస్తు ప్రభువారు లోకసువార్త 19వ అధ్యాయం మనం చదువుకున్నాం కదా, అందులో అక్కడ జక్కయ్యను గురించి వ్రాస్తూ జక్కయ్య గురించి వ్రాయబడిన మాట, ఆయన చెప్పిన మాట, ఇతడును అబ్రహాము కుమారుడే, నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అన్న మాటను మనం చూస్తున్నాం. అసలు ఎందుకు ఆ మాట యేసుక్రీస్తు ప్రభువారు జక్కయ్య గురించి మాట్లాడారు అని మనం చూస్తే, జక్కయ్యకి చాలా ధనం ఉంది కానీ శాంతి లేదు. యేసును చూడాలి అనే ఆసక్తి తనలో ఉంది. యేసు అంతవరకు కూడా అందరి దృష్టిలో జక్కయ్య ఒక
అంటే పాపిగా ఉండి ఉన్నాడు. ఎవరు జక్కీని చూస్తూ ఉన్నా పాపి పాపి అంటూ వచ్చారు, కానీ జక్కీలో ఉన్న మంచితనం, జక్కీలో ఉన్న ఒంటరితనం, తన బాధను ఎవ్వరూ చూడలేదు. ఒక పాపి అని మాత్రమే తనని గుర్తించి ఉన్నారు. సో అలాంటి ఆ పరిస్థితులలో యేసును చూడాలి అనే ఆ ఆశ అతని హృదయంలో కలిగింది. అదే ఒక గొప్ప మార్పును జక్కయ్య జీవితంలో కలుగచేసింది. జక్కయ్య ఒకవేళ యూదుడై ఉన్నందుచేత ఇతడును అబ్రహాము కుమారుడే అన్న మాటను యేసుక్రీస్తు ప్రభువారు చెప్పలేదు. తన జీవితంలో వచ్చిన మార్పును బట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఇతడును అబ్రహాము కుమారుడే అన్నారు. యేసును చూడాలనే ఆశతో తను చెట్టెక్కాడు. యేసయ్య క్రిందకు వచ్చారు. జక్కయ్య దిగిరా, త్వరగా దిగిరా, నేడు నేను నీ ఇంటికి వస్తున్నానని చెప్పినప్పుడు చాలా త్వరగా దిగాడు. సంతోషంతో యేసును ఆ ఇంటిలోనికి చేర్చుకుని ఉన్నాడు. యేసు తను పిలిచి తన పలకరించట్లోనే గొప్ప మార్పు. యేసుక్రీస్తు ప్రభువారు జక్కయ్య నీ జీవితం ఎలాగుంది, జాగ్రత్త, నువ్వు చూసుకో అన్న మాటను ఆయన అనలేదు. యేసు యొక్క పిలుపు, యేసు ఆ ఇంట్లో పేరు పెట్టి పిలవడం, యేసు ఆ ఇంటిలోనికి రావడం తన జీవితంలో అద్భుతమైన మార్పు కలిగింది. ఆ మార్పు ఏంటి అంటే, యేసయ్య నాకు చాలా ఆస్తి ఉంది, నా ఆస్తిలో సగం భాగము నేను పేదలకు ఇచ్చేస్తూ ఉన్నాను. అసలు జక్కయ్య ఎందుకు పాపి అన్నారు అంటే, జక్కయ్య పన్నులు వసూలు చేస్తూ ఉండేవాడు. తను ఒకవేళ 20 రూపాయలు తను పన్ను తీసుకోవాల్సి వస్తే 40 50 తీసుకుంటూ ఉండేవాడు. అలాగా చేస్తున్నందువలన యూదులు, ఇశ్రాయేలీయులు ఎవ్వరు కూడా జక్కయ్యని ఇష్టపడేవారు కాదు. పాపి అంటూ వచ్చి ఉన్నారు. డబ్బు సంపాదనే తన పని అనుకున్నాడు జక్కయ్య. కానీ యేసును చూడాలి అన్న ఆశ ఎప్పుడైతే తన జీవితంలో వచ్చిందో ఒక గొప్ప మార్పు వచ్చింది. యేసయ్య పేరు పెట్టి పిలిచాడు. యేసయ్య ఇంటికి వచ్చారు. ఏ విధమైన ఇంకా సంభాషణ ఏమీ లేకముందే అద్భుతంగా జక్కయ్య జీవితము మారిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. జక్కయ్య జీవితం మారిపోయింది. అందుకే అంటూ ఉన్నాడు, నాయనా యేసయ్య నా ఆస్తిలో సగం నేను పేదలకు ఇచ్చేస్తా ఉన్నాను. అంతవరకు ధనం ఏ విధంగా సంపాదించాలి అని చూసిన వ్యక్తి ఇప్పుడు దానం చేయడానికి తను ముందుకొచ్చి ఉన్నాడు. అంతేకాదు, నేను ఇంతవరకు ఎవరి దగ్గర అయితే ఏమేమి డబ్బులు ఒకటే కాదు, మరి ఇంకా ఏం తీసుకున్నాడో అక్కడ మాట, ఏమేమి నేను అన్యాయంగా తీసుకున్నానో వాటికి బదులు 4 వంతులు నేను వారికి ఇస్తాను. ఒకవేళ 1000 రూపాయలు అన్యాయంగా తీసుకున్నాడు అనుకోండి, 4000 అదనంగా వేసి 5000 నేను ఇస్తాను అని చెప్పాడు. అంటే జక్కయ్య యేసును తన ఇంటిలోనికి స్వీకరించినప్పుడు, యేసు ఆ ఇంటిలోనికి వచ్చినప్పుడు, యేసు జక్కయ్య అని పిలిచినప్పుడు తన జీవితంలో ఒక గొప్ప మార్పు జరగడాన్ని చూస్తూ ఉన్నాం. ఆ మార్పును బట్టి యేసయ్య అంటూ ఉన్నారు, అందును బట్టి ఆ మాట అక్కడ కనబడుతుంది, ఇతడును అబ్రహాము కుమారుడే, ఇతడును అబ్రహాము కుమారుడే, నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. తన యొక్క యూదుడని అబ్రహాము కుమారుడు అవ్వలేదు. తనలో వచ్చిన మార్పును బట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఇతడును అబ్రహాము కుమారుడే అని అన్నారు. ఈ రోజున మనం చర్చికి వచ్చినందువలన మనము అబ్రహాము కుమారులము కాదు, మనము శారా కుమార్తెలము కూడా కాదు. క్రైస్తవులం అని అనిపించుకున్నందుచేత అబ్రహాము శారాల యొక్క బిడ్డలము కాదు. జీవితంలో వచ్చే మార్పును బట్టి, నేను రక్షించబడ్డాను, నేను ఒక విశ్వాసిని అని చెప్పుకున్నందువలన అబ్రహాము కుమారులు కుమార్తెలము కాము. జీవితంలో ఒక మార్పు రావాలి. మన జీవితంలో మునుపు ఎలా ఉన్నామో అలాగే ఉంటే నువ్వు అబ్రహాం కుమారుడు కావు, శారా కుమార్తెలము కాము.
జీవితంలో ఒక మార్పు రావాలి. మనం పాత జీవితాన్ని మనం కలిగి ఉంటే మనం నిత్య రాజ్యానికి వారసులుగా మనం ఉండలేం. అబ్రహాము కుమారులుగా, అబ్రహాము కుమార్తెలుగా మనం ఉండడానికి మన జీవితంలో ఒక గొప్ప మార్పు రావాలి. అబ్రహాముకున్న విశ్వాసం, అబ్రహాముకున్న విధేయత, అబ్రహాము ఆ యొక్క వాగ్దానాన్ని సంతోషంతో అంగీకరించాడు. తను తెలియని ప్రాంతానికి వెళ్ళమని చెప్పినప్పుడు వెంటనే లోబడి వెళ్ళాడు. తన బిడ్డను బలి ఇవ్వమని చెప్పినప్పుడు వెంటనే తను బలి ఇవ్వడానికి ఎవరితో కూడా మాట్లాడకుండా, అది చెప్పినంత ఈజీ కాదు. మనం వెళ్ళకెళ్ళాక ఆలోచిస్తే ఆ విషయం మనకు అర్థమవుతుంది. అలాంటి భయంకరమైన పరిస్థితులలో అబ్రహాము దేవునికి లోబడి ఉన్నారు. అబ్రహాము మనం ఒక్కొక్కసారి మనం అనుకుంటూ ఉంటాం, నా బిడ్డలు నాకు లోపట్టలేదు, నా బిడ్డలు నాకు లోపట్టట్లేదని. అబ్రహాం అలా చెప్పుండడు. ఎందుకంటే అబ్రహాము తండ్రి అయిన దేవునికి లోబడ్డాడు. కాబట్టే తన కుమారుడు కూడా ఒక్క మాట మాట్లాడకుండా, కాళ్ళు చేతులు కట్టేస్తూ ఉన్నా, కత్తి పైకెత్తిన, ఎందుకు ఇలా నాన్న కన్నబిడ్డను చంపేస్తావా అని అనలేదు. విధేయత చూపించి మౌనంగా ఉన్నాడు. అక్కడ దేవుడే వచ్చి అక్కడ అబ్రహామును ఆపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాంటి విశ్వాసం, అలాంటి విధేయత మనం కలిగి ఉండాలి. విశ్వాసమును బట్టే దేవునికి ఇష్టలై ఉంటాం. మనం దేవునికి ఇష్టలుగా ఉండాలి అంటే మన విశ్వాసాన్ని బట్టే మనం ఇష్టలుగా ఉంటాం. కాబట్టి మనం అటువంటి విశ్వాసమును, విధేయతను కలిగిన వారిగా ఉండాలి. ఇంకా అబ్రహాములో ఉన్న మరొక గుణం ఏంటి అంటే, హెబ్రీ 11:10 అంటాడు, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడు కారకుడై ఉన్నాడో అట్టి పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూస్తూ ఉన్నాడంట. ఆ పరలోక రాజ్యము కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. మనం దేని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం? మనం దేనికి లోబడుతూ ఉన్నాం? దేని మీద నమ్మకం ఉంచి ఉన్నాం? ఇంకా కొంతమంది బిడ్డలకైతే దేవుని మీద నమ్మకం ఉండట్లేదు, దెయ్యాల మీద నమ్మకం ఉంటుంది. ఎల్లు తాడులు కట్టించుకోవడం, పోగులు కట్టించుకోవడం, కొబ్బరికాయలు కొట్టడం. ఇప్పుడున్న పరిస్థితిలో అలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. జాగ్రత్త. ఎంతకాలం మనం బ్రతికిన క్రైస్తవ జీవితం మట్టిపాలైపోతుంది. అబ్రహాముకున్న విశ్వాసాన్ని మనం కలిగి ఉందాం. క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా వారు దేవునికి విశ్వాసాన్ని కలిగి ఉండడం కానీ, విధేయత చూపించడం కానీ ఎందులో కూడా వాళ్ళు తగ్గిపోలేదు. కష్టమైన, నష్టమైన ఎన్ని సంవత్సరాలైనా దేవుని కొరకు వారు ఎదురు చూసారే కానీ భయపడి అక్కడికి ఇక్కడికి అలాగా వారు వెళ్ళలేదు. సో దేవుని పరలోకము కొరకు వారు ఎదురు చూస్తూ ఉన్నారు. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. ఏ విధమైన ప్రశ్న వేయలేదు. చెప్పింది వినడం, పాటించడం మట్టుకే అబ్రహాము చేసి ఉన్నాడు. నిజమైన విశ్వాసం మనకుంటే దేవుని వాక్యానికి సంపూర్ణంగా మనం లోబడుతూ ఉంటాం. అబ్రహాము నశించు వారి కొరకు విజ్ఞాపనకర్తగా ఉండి విజ్ఞాపన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాము దేవునితో స్నేహం చేసి ఉన్నాడు, దేవునితో సహవాసం చేసి ఉన్నాడు, నీతిమంతుడిగా తను ఉండగలిగి ఉన్నాడు. మన యొక్క విశ్వాసం, మన యొక్క విధేయత, మన యొక్క స్నేహం, మన యొక్క నీతి, మనం దేని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం? అబ్రహామును బట్టి మనం నేర్చుకున్న విషయాలలో మనమును పాటించగలిగితే అబ్రహాంకి కుమారులుగా ఉండే ఆధిక్యత, కుమార్తెలుగా ఉండే ఆధిక్యతను మనము పొందుకుంటూ ఉంటాం. అలాగే శారా కూడా పరిశుద్ధత, పవిత్రత, యథార్థత, నీతి, వినయము, విధేయత, మృదువత్వము, సాధువత్వము తను కలిగి ఉంది. భర్తను గౌరవిస్తూ ఉంది, భర్తకు లోబడి జీవిస్తూ ఉంది.
అందుకనే తను కూడా ఇట్టి విలువైన అలంకారాలు తను ధరించి ఉంది. బాహ్య అలంకారం తనకు చాలా ఉంది. వయసు ఎదిగే కొలది మన శరీరం శుష్కించిపోతూ ఉంటుంది, అందం తక్కువైపోద్ది. కానీ ఆమెకు అందం ఏమీ తరిగిపోలేదు. అయినప్పుడు